సో, బేసిక్‌గా ఈ 'నీలిమేఘములలో' సాంగ్ 35 సినిమాలో మనం చూసినట్లయితే ఒకటే స్ట్రెచ్‌లో రాదనమాట. ఆ పాటని ఒక 3, 4 స్ట్రెచ్‌లో వేస్తాడు. ఒకటేంటి అంటే వాళ్ళిద్దరి ఫ్లాష్ బ్యాక్ చూపించినప్పుడు ఒకసారి, ఒకసారేమో మధ్యలో సీన్స్‌లో, ఒకసారి లాస్ట్ క్లైమాక్స్‌లో ఎప్పుడైతే అతను ఆ అబ్బాయి ఆహ్, ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి చూపించినప్పుడు లాస్ట్‌లో ఒస్తది గదా! వాళ్ళ అతను లైక్ నివేత వాళ్ళ హస్బెండ్, సరస్వతి వాళ్ళ ఆయన ప్రసాద్ ఆమెతో మాట్లాడతాడు. ఇట్లా 3, 4 స్ట్రెచెస్‌లో యూజ్ చేసుకున్నారు మూవీలో ఆ పాటని. బట్ బేసిక్‌గా ఆ పాట యొక్క మెయిన్ థీమ్ అంటే ఒక థీమ్ చుట్టూ ఒక పాట రివాల్వ్ అవుతుంది అంటే, వాళ్ళనుకున్న మెయిన్ థీమ్ ఏంటి అంటే 'సీతా స్వయంవరం'. 'సీతా స్వయంవరం' అనే థీమ్ బేస్డ్‌గా రాసుకున్న పాటిది. కాకపోతే కొంచెం సినిమాటిక్ లీనియన్స్ కూడా తీసుకున్నారు వాళ్ళు. ఆ లిబర్టీ అనేది ఉంటది కదా! సాహిత్యంలో. సో, అట్లాంటిది ఒకటి తీసుకోవడం వల్ల దీంట్లో కొంచెం అటు ఇటుగా ఉంటది. బట్ నాకు అర్థమైనంత వరకు చెప్తాను. సో, 'సీతా స్వయంవరం' జరుగుతున్నప్పుడు వాళ్ళు చూపించింది ఏంటి అంటే, సీతాదేవి ఆహ్, ఏదైతే మిథిలా నగరంలో స్వయంవరం జరుగుతుందో, ఆమె పూలమాల పట్టుకొని తన దగ్గర కూర్చుందనమాట. తను ఉండాల్సిన చోట్లో కూర్చొని తను ఆలోచిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఏంటి? ఎలా ఉంది? అని చెప్పేసి. సో, దాన్ని ఇట్లా ఒక లిరిక్‌లా రాసారనమాట. నీలి మేఘములలో ధరణి తేజం అన్నట్టు రాసారు. సో, బేసిక్‌గా అక్కడ మీనింగ్ ఏంటి అంటే, నీలి మేఘములు అంటే ఎలా రాసారు అంటే, దట్టంగా ఉండే నీలి మేఘములు చాలా క్లమ్జీగా ఉంటాయన్నమాట. సో, అంత డీప్ థాట్స్‌లో ఉంది తను. అంత క్లమ్జీగా ఉంది. సీతమ్మ బ్రెయిన్ కూడా. అక్కడ ఎక్కడ స్వయంవరం దగ్గర కూర్చున్నప్పుడు షీ వాస్ షీ వాస్ హావింగ్ క్లమ్జీ థాట్స్ అన్నమాట. తనకేం అర్థం కావట్లేదు. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంది. తన భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా అంటే వాళ్ళు దేవుళ్ళు, దేవతలు అనే థింగ్ పక్కన పెట్టండి. జస్ట్ ఇమాజిన్ ఒక అమ్మాయి తన పెళ్లి గురించి జరుగుతుంది. అక్కడొక స్వయంవరం జరుగుతుంది. అండ్ అక్కడేంటి అంటే, ఆ స్ట్రెస్ ఉంటుంది గదా! ఒక పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు తన ఇష్టం అంటే అసలేం జరుగుతుంది? ఇది జరుగుతుంది కరెక్టేనా? కాదా? నాకు నచ్చిన అతనొస్తాడా? నాకు తగినవాడు వస్తాడా? లేదా? ఇలా ఎన్నో రకాల ఆలోచనలు ఒక ఆడపిల్లకుంటాయి. పెళ్లి అన్న థాట్ అప్పుడు. సో, దాన్ని డిపిక్ట్ చేశారనమాట. నీలి మేఘములలో ధరణి తేజం. ధరణి తేజం అంటే ఇక్కడ సీతమ్మని ధరణి అంటే నేల తల్లి బిడ్డ కాబట్టి అట్లా చూపిస్తాడు. సో, నీలి మేఘములలో అనే క్లమ్సీ థాట్స్‌లో ఆవిడుంది. నయనాంతరంగములలో వనధీనాదం. సో, తన నయనాంతరంగములు అంటే కళ్ళ వెనక ఆలోచనల్లో అంటే దాన్ని పొయెటిక్‌గా చెప్పాడు. బట్ నయనాంతరంగంలో కళ్ళ వెనక వనధీనాదం అంటే వనధి అంటే సముద్రం అన్నమాట. సో, సముద్రంలో వచ్చేంత అలలున్నట్టు అంత గంభీరంగా అలా ఉంది. ఒక సముద్రమే ఉంది తన కళ్ళల్లో అన్నట్టు చూపించడానికన్నమాట. సో, అలా స్వయంవరం అనే సిట్యుయేషన్ జరుగుతున్నప్పుడు సీతమ్మ వారి సీన్‌తో సీతమ్మ వారి మనసు, మానసిక పరిస్థితి, తన మైండ్‌సెట్ ఎట్లా ఉంది, తన సిట్యుయేషన్ ఎట్లా ఉంది అన్నట్టు స్టార్ట్ చేస్తాడు. సో, ఇక్కడ నెక్స్ట్ ఆహ్, కొంచెం బీజీఎం వస్తది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తది. ఆ తర్వాత ఇదొస్తదనమాట. పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైన. సో, అప్పటికి ఇంకా స్వయంవరం కాలేదు. పార్థివి అంటే సీతమ్మ వారనమాట. పార్థివీపతి. సో, ఆమె ఆలోచిస్తుంది ఏంటి అంటే, ఇప్పటికి ఇంకా పార్థివీపతి ఇంకా అంటే పార్థివి యొక్క భర్త. ఇంకా రాముడు శివుని వీళ్ళు ఎత్తలేదు. ఇంకా భర్త కాలేదు కాబట్టి పార్థివీపతి అని రిఫర్ చేశాడనమాట. సో, పోరునే గెలుచు పార్థివీపతి. అంటే యుద్ధాన్ని గెలిచేవాడైన సీతమ్మకి కాబోయే మనిషి కానీ, సీతమ్మ భర్త కానీ, పోరునే గెలుచు యుద్ధాన్నే గెలిచినా సరే, సాటి లేని ఘనుడు అసలు ఎవరికీ అవసరం అంటే ఎవరి ఎదురు నిలబడలేని ఘనుడైనా సరే అయ్యుండొచ్చు. మేబీ. ఆయన అంత పెద్ద వీరుడైనా, నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడివంచగలడా ఎంత అంటే దీన్నొక చమత్కారం అంటారు జూడండి. చురుకులు, చమత్కారాలు అంటారు. సో, ఆయనంత పెద్ద వీరుడే అవ్వచ్చు. ఆ పార్థివీపతి. కానీ, నీరజాక్షి అంటేనేంటంటే నీటిలో జనించింది అంటే తామర పూలనమాట. అక్షి అంటే కళ్ళు. సో, నీరజాక్షి అంటే నీరజముల వంటి కన్నులు కలది. సో, తామర పూల్లాంటి కన్నులున్న ఆమె అలిగినప్పుడు ఎవరైనా అలిగినప్పుడు ఏంటి అంటే కనుబొమ్మలు ముడిపడిపోతాయి గదా! ఇట్లా. సో, అప్పుడు ఒక ముడిలాగా ఏర్పడుతుందనమాట. మీరొకసారి జస్ట్ ఒకసారి చూసుకోండి. ఇట్లా అలిగినప్పుడు మనం
ఇట్లా కనుబొమ్మలన్నీ కిందకి పెడితే, ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ దాకా చూస్తే ఒక ఒక విల్లు అనే షేప్ ఫార్మ్ అవుతది. ఆ మధ్యలో ఒక ముడిలాగా ఫార్మ్ అవుతది. 2 కనుబొమ్మలు మధ్యలో ఇరుక్కొని. సో, అతను అంత పెద్ద వీరుడే అవ్వచ్చు. పార్థివీపతి అసలు పోర్‌లో ఒక పెద్ద వీరుడవ్వచ్చు. కానీ నీరజాక్షి అలిగితే ఆ విల్లు ముడి ఉంటది గదా! ఆ ముడిని వంచగలడా? అంటే ఆమె అలకని తీర్చగలడా? అని అడుగుతున్నారనమాట. నెక్స్ట్ సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా ఒక్క చిన్న శబ్దం జాలు. ఒక చిన్న అట్లా ఒక సైగ జాలనమాట. ఆయన శత సైన్యాలు, వందల సైన్యాలైనా నడిపే ధీరుడై ఉండొచ్చతను. వసుధావాణి మిథిలా వేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా. సో, అతను అంత పెద్ద సైన్యాలు నడపగలిగే వాడైనప్పటికీ కూడా వసుధావాణి అంటే వసుధ అంటే సీతమ్మ వారనమాట. సో, వసుధావాణి మిథిలావేణి సీతమ్మ వారి యొక్క మది వెనుక, ఆమె మనసు వెనక ఉన్న ఆహ్, మనసు ఇక్కడ మీరు అది ఆ పదం వాడకం చూడండి. యూసేజ్ ఆఫ్ వర్డ్స్ చూడండి. మది వెనుక పలుకు పలుకులెరుగగలుడ. అంటే ఇక్కడ పలుకుని ఒకటి వర్బ్‌గా వాడారు. ఒకటి మామూలు వర్డ్‌లా వాడారు. ఆమె మది వెనక పలుకుతున్న, ఆమె మది వెనక ఉన్న పలుకుల్ని అతను ఎరగగలుగుతాడా? సో, ఆ తర్వాత స్వయంవరం అనే కాన్సెప్ట్ గురించి రాశారు. జలధి జలములను లాలించు మేఘమే అంటే జలధి అంటే సముద్రం. సముద్రంలో ఉండే నీళ్ళని లాలించు మేఘమే అంటే మేఘాలు ఏం చేస్తాయి? సముద్రంలో ఉన్న నీళ్ళని తన దగ్గరికి తీసుకొని వెళ్ళి, అక్కడ మళ్ళా ఉంచి, మళ్ళీ కురిసి, మళ్ళీ నేల మీదకి తీసుకొస్తాయి. సో, అలా తన పిల్లల్లాగా సముద్రపు జలాల్ని చూసుకునే మేఘమే వాన చినుకు మార్గమును లిఖించదే. అలాంటి మేఘం అయినా సరే, వాన చినుకు ఎటువైపు ఎళ్తుందో తను రాయగలదా? వాన చినుకు మార్గమును లిఖించదే. తను చెప్పదు గదా! అంత పెద్ద సముద్రాలు ఎండిపోయి మేఘాలుగా మారి మళ్ళా నేల మీదకొస్తుంటే అంత గొప్పది మేఘం. అట్లాంటి మేఘం తన నుంచి జారిపడే ఒక్క చినుకుని ఎక్కడ పడతావు? ఎలా పడతావు నిర్ణయించగలదా? లేదు. నిర్ణయించలేదు. దీనికి సేమ్ ఇట్లాంటి లిరిక్కే ఇంకొకటుంటదబ్బా! ఆహ్, నువ్వే అహా! అదే అనుకుంటా. అదే పాటనుకుంటా. వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా ఆ పాటుంటది గదా! అందులో గూడా సేమ్ ఇట్లనే ఒక లిరిక్ ఉంటది. సో, అది అది గుర్తొస్తుంది నాకొకసారి ఇది వింటే. సో, అలాంటి మేఘమే ఆ చినుకు పడే మార్గాన్ని రాయలేనప్పుడు మరి అంటే దానికి స్వయంవరం అనే కాన్సెప్ట్‌తో రిలేట్ చేశాడు. సీ పేరెంట్స్ అనేవాళ్ళు ఆర్ ఒక కాన్సెప్ట్ అనేది ఎలా డిసైడ్ జేస్తారు తన లైఫ్‌ని? సో, అట్లాంటప్పుడు ఒక మేఘమే చినుకు వెళ్ళే మార్గాన్ని చూడలేనప్పుడు, ఒక పేరెంట్ తన పిల్లల పెళ్లి చేయాలి, తన పిల్లల భవిష్యత్తు నిర్ణయించాలి అన్నట్టు అనుకుంటే ఎట్లా? సో, స్వయంవరం అనే కాన్సెప్ట్ గురించే మాట్లాడుతున్నారు. స్వయంవరం అనేది ఓ మాయే స్వయాన కోరు వీలు లేదాయే. సో, బేసిక్‌గా స్వయంవరం అంటే ఏంటి? తనకి నచ్చిన వరుడిని కోరుకోవడం. సో, వరుడు ఆర్ వధువు స్వయంవరం. తను కోరుకోవడం. స్వయం వరం. కానీ అక్కడ జరుగుతున్నదేంటి? స్వయంవరం అనేది ఒక పెద్ద మాయలా చేశారు. ఆ పేరు అక్కడ వాడొచ్చో లేదో అన్నట్టుంది. బికాజ్ స్వయాన కోరు వీలు లేదా? అరె! నేను కోరుకునేవాడిని నేను నేను సెలెక్ట్ చేసుకోలేను. అట్లాంటప్పుడు దీనికి స్వయంవరం అన్న పేరెందుకు? మనస్సులే ముడేయు వేళాయె శివాస్త్రధారణేల కొలతాయె. సో, మనస్సులు ముడిపడే వేళిది. అట్లాంటప్పుడు శివాస్త్ర ధారణ ఎలా కొలతైంది? ఎవరో వచ్చి శివుని వేలు ఎత్తుతారంట. అట్లాంటి వాడిని నేను పెళ్లి చేసుకోవాలంట. మనసులు ముడిపడే టైంలో ఎవరో వచ్చి తన బల ప్రదర్శన చేస్తే ఎలా? ఆ మనసులు ముడి ఎలా పడతాయని ఆమె భయం. సీతమ్మ మనసులో ఇన్ని భయాలు నడుస్తున్నాయంట ఆ టైంలో. అందుకే నీలిమేఘములలో అని రాసాడు. అంత దట్టమైన ఆలోచనల్లో, అంత కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉందావిడ. సో, ఆ టైంలో ఇన్ని థాట్స్ నడుస్తున్నాయి. సో, అప్పుడు ఆ తర్వాత లైన్సొచ్చేసి ఇక్కడ నేను పాడను. బికాజ్ ఇది మరీ హెవీ క్లాసికల్ బీజీఎంలా మ్యూజిక్‌లా ఉంటదనమాట. పరం ఏలు పసివాడే
పరంధాముడే వాడే పరం ఏలు పసివాడే స్వరం లాగా మారాడే స్వయం లాలి పాడాడే. సో, బేసిక్‌గా ఇది సినిమాలో ఎలా వాడారు అంటే, సరస్వతి వాళ్ళ హస్బెండ్ బికాజ్ వాళ్ళ కొడుకు వల్ల వచ్చిన గొడవ వల్ల మాట్లాడడనమాట. దాదాపు 69 రోజుల పాటు మాట్లాడకపోయేసరికి, దాన్ని అక్కడ స్వయంవరానికి, ఇక్కడ సినిమాకి కలుపుతూ రాసారు ఈ పాట. ఈ 4 లైన్‌లు. సో, అతను పరంధాముడే. శ్రీరాముడు పరంధాముడు. పరం ఏలు పసివాడు. మొత్తం లోకాన్ని ఏల్తాడు. కానీ పసివాడే. స్వరంలాగా మారాడే. ఆయన స్వరంలాగా మారాడు. సో, బేసిక్‌గా సినిమాలో ఏంటి అంటే అతను మాట్లాడిన మాట స్వరం. అదే ఇక్కడ 'సీతా స్వయంవరంలో' ఏంటి అంటే ఆ శివుని విల్లు పెరిగిన శబ్దం అని నేననుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ఎక్స్‌ప్లనేషన్ నాకు తెలీదు. బట్ నాకర్థమైంది ఏంటి అంటే ఆ శివుని విల్లు విరిగిన శబ్దమే స్వరం. స్వయం లాలి పాడాడే అంటే లాలి ఇన్ ద సెన్స్ స్వాంతన. లాలి ఎందుకు పాడతారు? రిలాక్స్ అయ్యి ఒక 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 కామ్ అయిపోయి స్వాంతన వచ్చే ఫీలింగ్‌ని లాలి పాడటం అంటారు. సో, అట్లాంటి లాలి పాడాడనమాట. ఇక్కడ అతను మాట్లాడిన మాట సరస్వతికి ఎట్లయితే లాలిచ్చిందో, అలా శ్రీరామచంద్రుడొచ్చి శివుని విల్లు ఎత్తగానే ఆ శబ్దం, ఆ విల్లు విరిగిన శబ్దం ఆమె మనసుకు కూడా ఒక స్వాంతనిచ్చిందంట. ఓకే. హమ్మయ్య! ఇతగాడా? ఓకే. ఇతనా ఎత్తింది అని ఆమెకనిపించింది. సో, లాస్ట్‌లో వచ్చే లైన్స్ ఇవి నా ఫేవరెట్ లైన్స్ అన్నమాట. ఆ ట్యూన్ గాని, ఆ లిరిక్స్ కానీ చాలా బావుంటాయి. భాస్కరాభరణకారుణీ గుణ శౌరి శ్రీకరుడు వాడే. సో, భాస్కరాభరణ అంటే నాకర్థమైంది ఏంటి అంటే, భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడిని ఆభరణంలాగా అంటే సూర్యుని యొక్క తేజస్సు కలిగిన వాడు శ్రీరాముడు. కారుణి అంటే ఆహ్ ఇది యాక్చువల్‌గా నేనే డిబేట్ అయ్యాను. 2 మీనింగ్స్ నాకర్థమయ్యాయి. బట్ నాకు మెజారిటీ అంటే మెయిన్‌గా అర్థమైంది చెప్తా. కరుణ గల అతని గుణాల్ని పొగుడుతున్నారనమాట. శ్రీరాముని గుణాలను పొగుడుతున్నాడు. సూర్యుడినే ఆభరణంగా ధరించినంత తేజస్సు కలవాడు. కరుణ కలిగినవాడు, గుణవంతుడు, శౌరి శౌర్యం కలవాడు, శ్రీకరుడు సంపద కలిగినవాడు. సో, అలాంటి వాడు అంత గొప్పవాడు శ్రీరాముడు. అట్లాంటిది అవనిసూన అనుశోకాన స్థిమితాన తానుండలేడే. అవనిసూన అంటే అవని అంటే భూమి. అవనిసూన అంటే భూమి యొక్క కూతురు అంటే సీతమ్మ. అవనిసూన అనుశోకాన అంత గొప్పవాడైన శ్రీరాముడు సీతమ్మ తల్లి గనక శోకంలో ఉంటే స్థిమితాన ఉండలేడంట. అస్సలు మనిషిలా ఉండలేడంట. స్థిమితంగా ఉండలేక శరాఘాతమైనా కాని తొణికేవాడు కాడే. శరాఘాతం అంటే బాణం వచ్చి గుచ్చుకున్న దెబ్బనమాట. సో, ఒక బాణం వచ్చి గుచ్చుకున్న దెబ్బయినా సరే తొణకడు. అలానే గట్టిగా నిలబడే అంత బలవంతుడైనప్పటికీ కూడా సిరి సేవించి సరిలాలించి కుశలములు నిలుప ఘనమునొదిలి కదిలే శరాఘాతాన్నయినా తట్టుకునే మనిషి సీతమ్మ వారు శోకాన ఉంటే స్థిమితంగా ఉండలేకపోయాడంట. అందుకని చెప్పి మొత్తం అన్నీ వదిలేసి కుశలములన్నీ అన్నిటిని వదిలేసి తన గొప్పతనాన్ని తన అన్నిటిని వదిలేసి కదిలాడంట. నడిచాడంట ఆమె దగ్గరికి. ఆమెను చేపట్టడానికి. సో, ఫైనల్ లాస్ట్ లైన్ ఉంటది. లాస్ట్ లైన్స్‌ని మీరేమనుకుంటారు అంటే, నీలి మేఘముల్లోనే అనుకుంటారు. యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో నేను గూడా అనుకున్నా. బట్ ఎక్కడో రీల్‌లోనో ఎక్కడో చూసాను. లాస్ట్ లైన్ అంటే వేరేలా ఉంటుంది. సో, బేసిక్‌గా లాస్ట్ లైన్ ఎట్లా రాసారు అంటే, నీలి బదులు తేలే అని యాడ్ చేశారు. తేనె మేఘములలో ధరణి తేజం అంటే మేఘములలో తేలిపోయిందంట ఆవిడ. ఇందాకడ దాకేమో నీలి మేఘముల్లో ఉన్న మనిషి. అంటే అంత క్లమ్జీ థాట్స్‌తో ఉన్న మనిషి. ఇప్పుడేమో తేలిపోతుందంట మేఘాల్లో. అంటే అంత రిలాక్స్‌డ్‌గా ఉంది. అంత ఆనందంగా ఉంది. తనకి నచ్చినవాడు, శ్రీరాముడు నచ్చినవాడు. యెస్. ఆహ్, 'నీలి మేఘములలో' సాంగ్ అదనమాట. నాకర్థమైంది. అండ్ మేబీ దాన్ని మూవీకి అప్లై చేసి చూసినా కూడా నాకలానే అనిపిచ్చింది. ప్రతి సీన్‌లో. మేబీ మీరు ఆహ్, మూవీ చూడని వాళ్ళకి నేను స్పాయిలర్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు. అందుకే ఇవ్వట్లేదు. బట్ ఇప్పుడు మీరు ఆ మీనింగ్ అంతా విన్న తర్వాత మీరు వినండి. నా పర్సనల్ ఫేవరెట్ లైన్స్ 2 ఉన్నాయన్నమాట. ఒకటేంటి అంటే ఫస్ట్ పల్లవిలో వస్తది కదా! సెకండ్ లైన్ ఆహ్, పోరునే గెలుచు పార్థివి పచ్చాట్లని. నీరజాక్షి అలిగే వేళ అంటే భలే రాసారు. అలిగినప్పుడు వచ్చే నుడివిల్లుని ముడి వంచగలట. అంత అంత ఉందా? అండ్
సడే చాలు శతసైన్యాలు నడిపే ధీరుడైన వసుధవాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలట. అండ్ లాస్ట్ ఇది. అవనిసూన అనుశోకాన స్థిమితాన తానుండలేడే. ఇట్ వాస్ లైక్ ఒక్కొక్క మ్యాన్ అండ్ వుమెన్‌కి మధ్యలో ఉండే ఒక్కొక్క ప్యూర్ బాండ్‌ని అంటే ఒక ఏమంటారు? ఒక దాంపత్య బంధాన్ననుకోండి లేదా అవన్నీ వద్దులెండి పెద్ద మాటలవన్నీ. ప్రేమ అనే బంధాన్ని చాలా చక్కగా చూపిచ్చాడు. ఆహ్, సో, నాకైతే అలా అర్థమైంది. ఈసారి మీరు ఆ పాటని నీట్‌గా విని చూడండి. మీకు గూడా నాకు తెలిసి కొద్దో గొప్పో పర్స్‌పెక్టివ్ మారడం ఇన్ ద సెన్స్ ఆ పాటని ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా అనలైజ్ చేస్తారు అని అనుకుంటున్నా.